కుంభమేళా భారతదేశంలోని పవిత్ర పురుషులను గమనించటానికి ఏకైక సందర్భం. ఇది అన్ని పెద్ద మరియు చిన్న సాధువులు, గురువులు, పవిత్ర పురుషుల సమావేశమని చెప్పవచ్చు. వారు భారతదేశంలోని విస్తారమైన గ్రామీణ పెరడు, నగరాలు, దట్టమైన అడవులలో, ఖాళీలు మరియు హిమాలయాల రిమోట్ మంచుతో కూడిన ఎత్తుల నుండి వచ్చారు. వారిని వైష్ణవులు లేదా విష్ణువు అనుచరులు లేదా శివుని అనుచరులు అనే రెండు విస్తృత సమూహాలుగా వర్గీకరించవచ్చు. వివిధ శాఖలు మరియు ఉపవర్గాలతో అత్యంత క్రూరమైన మరియు అన్యదేశమైనవి. నాగాలు మిలిటెంట్ వింగ్ వారి కర్మ మంటల ద్వారా జీవించటానికి ఇష్టపడతారు. బూడిదతో కప్పబడి నేలపైకి ప్రవహించే జుట్టుతో కుంభమేళా యొక్క పవిత్ర స్నానం నాగసాధువులతో ప్రారంభమవుతుంది. శివునికి యుద్ధ కేకలు వేస్తారు. కాషాయ వస్త్రాలు ధరించిన పవిత్ర పురుషులు మరియు ఇతర నగ్నంగా మరియు బూడిద పూసిన సాధువులు గంగా నదిపై తెల్లవారుజామున రాయల్ బాత్ కోసం డ్రమ్ శబ్దానికి నదిలోకి పరిగెత్తుతారు. వారు ముందుగా పవిత్ర స్నానం ఆచరిస్తారు మరియు మిగిలిన భక్తులు వారిని అనుసరిస్తారు. వారు సహజంగా నగ్నంగా లేదా నడుము గుడ్డ ముక్కను ధరించి వారి శరీరంపై బూడిదను పూసుకుంటారు మరియు అన్ని సమయాలలో వారు ట్రాన్స్ లో ఉంటారు. కుంభమేళాకు వందల వేల మంది హిందూ భక్తులు వస్తారని అంచనా వేయబడింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన సమావేశం. శక్తివంతమైన నదులలోకి ప్రవేశించటం వలన పాపాలు తొలగిపోతాయని మరియు పునర్జన్మ చక్రం నుండి విముక్తి పొందుతారని భక్తులు నమ్ముతారు. గంగామాతను దేవుడిగా పూజిస్తారు మరియు జీవితాన్ని ఇచ్చే మరియు తీసుకునే వ్యక్తిగా చూస్తారు.